హాయ్ స్టూడెంట్స్, థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని సెకండ్ చాప్టర్ రేషియో అనాలిసిస్ చూస్తున్నామండి. అందులోని థర్డ్ ప్రాబ్లం ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ నేను పంపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఈరోజు థర్డ్ ప్రాబ్లం అండి. ఆల్రెడీ మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అమ్మ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వలేదు, బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదు, అలానే ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చాడండి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటండి, మొక్కలు ఇచ్చాడు. అంటే ఈ ప్రాబ్లంకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనల్ని ఏం క్యాల్కులేట్ చేయమంటాడండి, కరెంట్ రేషియోస్, క్విక్ రేషియోస్, నెట్ ప్రాఫిట్ రేషియోస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అండ్ డెట్ ఈక్విటీ రేషియో అని 6 రేషియోస్ అడుగుతున్నాడు అమ్మ. మనం ఫస్ట్ రేషియో నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రేషియో ఏంటండి, కరెంట్ రేషియో. అంతే కదండి, ఫస్ట్ రేషియో కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఆల్రెడీ ఫార్ములా తెలుసు మీకు. ఏంటంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. చూడమ్మా, ఇప్పుడు మీరు ప్రాబ్లంలోని ప్రతి ఐటెంని, అంటే సేల్స్ రాని, కరెంట్ అసెట్స్ ఏవి, కరెంట్ లయబిలిటీస్ ఏవి, ఫిక్స్డ్ లయబిలిటీస్ ఏవి, ఫిక్స్డ్ అసెట్స్ ఏవి అండ్ ఏది ఈక్విటీకి సంబంధించింది అని ఫస్ట్ డివైడ్ చేసేసుకోండి. ఓకేనమ్మా? అప్పుడు మీరు పక్కన రాసుకున్నా ఓకే. ఫస్ట్ డివైడ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేమ్మా? ఇప్పుడు మనం చేస్తున్న రేషియో ఏంటి, కరెంట్ రేషియో. ఫార్ములా వచ్చేసి కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. అక్కడ ఎన్ని కంపెనీస్ ఇచ్చాడండి, 2 కంపెనీస్. అందులో ఒకటి ఏంటి, ఏబిసి లిమిటెడ్ అండ్ సెకండ్ వన్ XYZ లిమిటెడ్. ఏంటండి, ఏబిసి లిమిటెడ్ అండ్ XYZ లిమిటెడ్. ఇంకా క్లియర్గా రాస్తానమ్మా, మనకి ఈ చివరికి అయిపోయింది కాబట్టి. ఏంటండి, ఏబిసి అండ్ XYZ అమ్మ. ఫస్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఏంటండి, మనకు ఆల్రెడీ తెలుసు. ప్రాబ్లంలో ఉన్న కరెంట్ అసెట్స్ ఒకసారి చూద్దామా. కరెంట్ అసెట్స్ చూడండి కొంచెం ఫాస్ట్గా. స్టాక్ ఎంతండి, స్టాక్ అనేది కరెంట్ అసెట్టా కాదా, కరెంట్ అసెట్. సో స్టాక్ ఎంత, 3 lakhs. ఏబిసి లిమిటెడ్లో 3 lakhs అండి. XYZ లిమిటెడ్లో 6 lakhs. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా, క్యాష్. క్యాష్ ఏబిసి లిమిటెడ్లో ఎంత, 10 lakhs 20,000. అండ్ XYZ లిమిటెడ్లో 11 lakhs 10,000. అంతే కదమ్మా? చూస్తుంటే లెక్కలు ఫాలో అవ్వండి. మీ దగ్గర ఉన్నది బిల్స్ చూడండి. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ అమ్మా, బిల్స్ రిసీవబుల్. ఓకే, బిల్స్ రిసీవబుల్స్ ఎంతండి, 2,20,000 అండ్ 1,80,000. చూడమ్మా, నేను కరెక్ట్గానే వేస్తున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ రాసుకున్న ఇన్ఫర్మేషన్ నేను చూసి వేస్తున్నానమ్మా. చూడండి, ఇవే కదండి కరెంట్ అసెట్స్ అంటే. చూడమ్మా, స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs 6 lakhs, క్యాష్ 10 lakhs 10,000, 11 lakhs 10,000. చూడండమ్మా, మీ బుక్లో ఉన్నాయి. వీటికి టిక్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. బిల్స్ రిసీవబుల్స్ ఆ పక్కన రాసుకోండి అమ్మా. ఏమని, షార్ట్ టర్మ్ లయబిలిటీ అసెట్ అని, కరెంట్ అసెట్ అని, లేదా షార్ట్ టర్మ్ అసెట్ అని. అండ్ బిల్స్ రిసీవబుల్ 2 lakhs 1,80,000. టోటల్ చేయండి అమ్మా. టోటల్ చేస్తే 15,40,000 అండ్ 18,90,000. ఓకేనమ్మా? అండ్ నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో ఫస్ట్ ఏంటండి, క్రెడిటార్స్. క్రెడిటార్స్ అమౌంట్ ఎంతండి, 3 lakhs ఒకటి, 4 lakhs ఒకటి. 3 lakhs ఇందులో ఏబిసి లిమిటెడ్లో, 4 lakhs వచ్చేసి XYZ లిమిటెడ్లో. ఓకేనమ్మా? నెక్స్ట్ బిల్స్. ఇక్కడ బిల్స్ రిసీవబుల్స్ రాసాం. సో క్రెడిటార్స్ లేదు, కరెంట్ లయబిలిటీస్ ఏం రాయాలి, బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్స్ అర్థమవుతుందమ్మా? బిల్స్ పేయబుల్స్ ఎంతండి, 4 lakhs ఒకటి, 3,20,000. ఓకేనమ్మా? నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. చూడండి ఉంది, బ్యాంక్ ఓడి. అందులో 2 lakhs
20,000 అండ్ నెక్స్ట్ వన్ 1 lakh ఎంతండి, సారీ అమ్మా 2,20,000 కాదు, బ్యాంక్ కోడ్ ఎంత 3,67,000 అండ్ 5,50,000. చూడమ్మా, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా కరెంట్ లైబిలిటీస్? చూడండి ఒకసారి, క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓడి. ఓకేనమ్మా, ఈ టోటల్ చేస్తే 10,67,000 అంతే కదమ్మా, అండ్ 0,00,70 చూడండి ఎంత 12,70,000. ఇవేంటండి కరెంట్ లైబిలిటీస్. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఫార్ములాలో కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ ఏంటండి క్విక్ రేషియో కదా, దాని ఫార్ములా వచ్చేసి ఏంటి క్విక్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. సో ఎంత, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా, పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకోవడమే కదా. కరెంట్ అసెట్స్ వచ్చేసి సారీ అమ్మా, ఇంకా అంటే రెండు కంపెనీస్కి చేయాలి కాబట్టి సేమ్ ఫార్ములా అమ్మా. కరెంట్ అసెట్స్ వచ్చేసి 15,40,000 డివైడెడ్ బై దేనికి ఏబిసి లిమిటెడ్కి. ఓకే, అండ్ ఎంతండి 10,67,000 ఇది ఏబిసి లిమిటెడ్కి అమ్మా. అండ్ XYZ లిమిటెడ్కి వచ్చేసి 18,90,000. అంటే ఇక్కడ రెండు కంపెనీలకి చేస్తున్నామమ్మా, మనం ఒక కంపెనీ కాదు. 12,70,000. చెప్పండి అమ్మా, క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా, చెప్పండి ఆన్సర్ చెప్పండి. 1.44 అండ్ 1.49 అంతే కదమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేశారు, ఓన్లీ కరెంట్ రేషియో ఫర్ ద ఏబిసి లిమిటెడ్ అండ్ XYZ లిమిటెడ్కి. ఓకేమా, నెక్స్ట్ ఫార్ములా క్విక్ రేషియో ఏంటండి, క్విక్ రేషియో. దీనికి కూడా రెండు కంపెనీస్ చేయాలి. క్విక్ రేషియో ఫార్ములా ఏంటి, క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్ అంతే కదమ్మా. చూడండి ఇప్పటికి మీకు నోట్కి వచ్చేయాలమ్మా ఫార్ములాస్. ఓకేనా, సో చెప్పండి క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. అమ్మ మనకు ఆల్రెడీ కరెంట్ అసెట్స్ ఉన్నాయి. ఏంటి, స్టాక్, క్యాష్, బిల్స్ పేయబుల్ అనేవి కరెంట్ అసెట్స్ ఉన్నాయి అండ్ కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి. సో నో ప్రాబ్లమ్, కరెంట్ లైబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయొద్దు, ఈ అమౌంటే ఇక్కడ వస్తాయి. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే క్విక్ అసెట్స్ కావాలి. క్విక్ అసెట్స్ నుంచి ఏం తీసేస్తే, క్విక్ అసెట్స్ నుంచి కరెంట్ అసెట్స్ నుంచి వేటిని తీసేస్తే క్విక్ అసెట్స్ వస్తాయండి. మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాక్ని క్విక్ అసెట్స్లో ఉండకూడదు అని చెప్పాను. ఎందుకని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంటే అవసరమైతే ఆ వీడియోస్ చెక్ చేసి చూడండి. అని తీసేస్తున్నానమ్మా, స్టాక్ని తీసేస్తున్నాను. రెండు కంపెనీల్లో కూడా స్టాక్ని తీసేస్తున్నాను. మనకు క్యాలిక్యులేట్ చేసేది ఏంటి క్విక్ అసెట్స్ కాబట్టి స్టాక్ అనేది తీసేస్తున్నాను. అప్పుడు చూడండి, స్టాక్ తీసేస్తే ఇవి క్విక్ అసెట్స్ అమ్మా. క్యాష్ ప్లస్ బిల్స్, రిసీవబుల్స్, ఈ రెండే ఉన్నాయండి క్విక్ అసెట్స్ వచ్చేసి. దీనికి అంతే కదమ్మా, ఇక్కడ 3 lakhs తీసాను అండ్ ఇక్కడ తీసేస్తే 12,90,000 అమ్మా. ఇక్కడ 3 lakhs, ఇక్కడ 6 lakhs తగ్గించేసామమ్మా. అంటే క్విక్ అసెట్స్లోకి రాని ఐటమ్ ఏదైతే ఉందో స్టాక్ అనేది దాన్ని తీసేసాం. ఓకేనండి, చూడండి ఇప్పుడు క్విక్ అసెట్స్ ఎంత 12,40,000 అండ్ 12,90,000. యాజ్ యూజువల్ కరెంట్ లైబిలిటీస్ వచ్చేసి సేమ్ అమ్మ. ఇక్కడ కాకపోతే రెండు కంపెనీస్ చేయాలి కాబట్టి ఇది తీసేస్తున్నాను. ఫార్ములా గుర్తుంది కదండి. సో అమౌంట్ వేస్తున్నానండి 12,40,000 డివైడెడ్ బై సేమ్ అమ్మ 10,67,000. ఇక్కడ వచ్చేసి 12,90,000 డివైడెడ్ బై 12,70,000. ఓకేనమ్మా, ఇదేంటి క్విక్ రేషియో అంటే క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. 1.16 అండ్ 1.02. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫార్ములా ఏంటి అంటే నెక్స్ట్ రేషియో ఏంటి, నెట్ ప్రాఫిట్ రేషియో. ఓకే అమ్మా, అర్థమైంది కదా. కరెంట్ అసెట్స్ అండ్
కరెంట్ రేషియో అండ్ క్విక్ రేషియో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం తీసేస్తున్నానమ్మా. చూడండి అమ్మా, దీన్ని బట్టి మీకు ఏమైంది, మ్యాక్సిమం ఏ ప్రాబ్లం అడిగేది ఏంటండి, లిక్విడిటీ రేషియోస్ అంటే కరెంట్ రేషియోస్, క్విక్ రేషియోస్, అబ్సల్యూట్ రేషియోస్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. సో ఆ ఫార్ములా కంపల్సరీ గుర్తు పెట్టుకోండి అమ్మా, అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ 1 and 2 వీడియోస్లో చెప్పాను అర్థం చేసుకోండి అమ్మా అనేసి. అండ్ ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పలేకపోతుంటే ఫార్ములాస్ నెక్స్ట్ ఏంటండి, నెట్ ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియోలో ఫార్ములా ఏంటండి, నెట్ ప్రాఫిట్ అక్కడ మేబీ ఏం చెప్పానండి, PAT అని చెప్పుకుంటాను, కానీ ఇక్కడ ఏం చెప్తాను, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లేదా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పుకుంటానమ్మా. అక్కడ ఒకసారి చూడండి, బై సేల్స్. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఉందా లేదా, ఇక్కడ ప్రాబ్లంలో ఉంది చూడండి. నెట్ ప్రాఫిట్ అనేసి 2,14,000 ఇచ్చాడు అండ్ సేల్స్ కూడా ఇచ్చాడు. సో మనం ఏమైనా చేయాలమ్మా, తీసుకొచ్చి పెడితే సరిపోద్ది. ఫస్ట్ ABC లిమిటెడ్ అండ్ XYZ లిమిటెడ్. నెట్ ప్రాఫిట్ ఎంతండి ABC లిమిటెడ్లో, 2,14,000 కదమ్మా. నెక్స్ట్ 2,16,000, 2,16,000. అండ్ సేల్స్ ఎంత అండి, సేల్స్ వచ్చేసి 40 lakhs అమ్మా, 35,75,000. ఓకేనమ్మా. ఇప్పుడు ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ అంటే ఇదేంటండి, నెట్ ప్రాఫిట్, ఇది వచ్చేసి సేల్స్ అమ్మా. అండ్ ఫార్ములాలో అమ్మా 4 lakhs, 2,14,000 డివైడెడ్ బై 40 lakhs. ఇక్కడ వచ్చేసి 2,16,000 డివైడెడ్ బై 35,75,000. చూడండి అమ్మా, అది మొత్తం కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇచ్చిన ఎక్స్ట్రాక్ట్ అంటే మొక్కలోనే ఇచ్చేసాడు. సో మనం కొత్తగా క్యాలిక్యులేట్ చేసింది ఏముంది, కాల్కులేటర్ వర్క్ మాత్రమే చేయాలమ్మా. చూడండి, జస్ట్ ఫార్ములాలు వస్తే ప్రాబ్లం పెద్ద ఏం కాదు. నేను ఏదో పెద్ద వీడియో పెట్టిందని ఎవరు చూడలేదమ్మా, కానీ ఆ వీడియోలో ఏమీ లేదు, ఓన్లీ అమౌంట్ వేసామంతే. టైం టేకింగ్ ప్రాసెస్ తప్ప ఏమీ ఉండదు. కాల్కులేటర్ ఉందమ్మా మీ దగ్గర, ఈజీగా కొడితే అయిపోయేది. చూడమ్మా, ఆన్సర్ చెప్పండి, కాల్కులేటర్లో కొట్టండి. 0.05 అండ్ 0.06. అమ్మా నిన్న ప్రాబ్లంలో ఒక ఇంటూ 100 పెట్టుకోమన్నాను కదమ్మా, ఇది నేను చెప్పిన ఆన్సర్ అమ్మా. ఇప్పుడు అండ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇంటూ 100 పెట్టుకుంటే ఏమా, ఇక్కడ ఇంటూ 100 పెట్టుకుంటే ఎంత వస్తుందండి, ఇంటూ 100 పెట్టుకుంటే ఎంత వస్తుంది, 5% అండ్ 6% వస్తుందేమో, నాకు తెలియదమ్మా. మీరు ఇంటూ పెట్టుకుని చేసుకోండి, ఇలా కూడా చెప్పొచ్చు. కానీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమని, మనం ఫార్ములా నెట్ ప్రాఫిట్ ఏ విధంగా వచ్చిందని చెప్తాం, 40% ఆన్ సేల్స్, 30% ఆన్ సేల్స్ అని చెప్తాం కదమ్మా. అందుకని నేనైతే ఇలా కూడా రాస్తానమ్మా. కానీ బుక్లో ఆన్సర్ పంపిస్తున్నాను కదమ్మా, నేనే అందులో రాయలేదు. మీరు ఇన్ కేస్ అవసరం అనుకుంటే రాయండి. ఇలా 0.05%, 0.06 అని చెప్పడం కన్నా మనకి ఎలా 5%, 6% అని చెప్తే ఈజీ అమ్మా. ఇంటూ 100 చేసి చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎలాగైనా చెప్పొచ్చమ్మా నిన్న. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఫార్ములా రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఏంటండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటండి, ఈక్విటీ షేర్స్ అమ్మా. ఈక్విటీ షేర్స్ మీద
రిటర్న్ ఏంటి? ఒక ఆర్గనైజేషన్లో ఈక్విటీ షేర్స్ పెడితే దాని మీద రిటర్న్ ఏ విధంగా వస్తుందండి? ప్రాఫిట్లోని షేర్ వస్తుంది కదమ్మా. దానికి ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ అనకూడదు, దాన్ని ఏమనాలి? షేర్ అనాలి. ఆ షేర్ ఎక్కడి నుంచి వస్తుందండి? వచ్చిన ప్రాఫిట్లోంచి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ అన్నీ తీసేస్తే ఇంట్రెస్ట్లు ఎవరికి ఇస్తాం? డిబెంచర్ హోల్డర్స్కి, ప్రిఫరెన్స్ హోల్డర్స్కి ఇచ్చేసిన తర్వాత మిగిలింది ఎవరికి? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అమ్మా. సో ఆ ఫార్ములా నేను ఏ విధంగా రాస్తానమ్మా? ఆ ఫార్ములా ఏంటి చెప్పండి ఒకసారి. ఈక్విటీ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో కదమ్మా. రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో అమ్మా. ఆల్రెడీ చెప్పాను కదా రిటర్న్ అంటే ఏంటనేసి. సో రిటర్న్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్న నో ప్రాబ్లం అండి, ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి? కింద ఏంటండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆల్రెడీ మనకి 2,14,000 అండ్ 2,60,000 16,000 అనే నెట్ ప్రాఫిట్ తెలుసు. ఇందాక ఫార్ములాలో పెట్టాం. సో ఇప్పుడు ఏంటండి మనకు కావాల్సింది ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసి ఈక్విటీ ఎంత అండి? ఏబిసి లిమిటెడ్ ఈక్విటీ ఎంత? 15 lakhs. చూడండి అమ్మా, ఈక్విటీ అని ఉంది, ఇక్కడ 17 lakhs. సో మన ఫార్ములా ఏంటండి? సేమ్ ఇక్కడ పెడితే సరిపోతుంది కదా. ఆల్రెడీ నెట్ ప్రాఫిట్లు ఇందాక రాసాం, ఇప్పుడు ఇందాక రాసాం మనకి తెలుసు కాబట్టి 2,14,000 డివైడెడ్ బై ఈక్విటీ ఎంత అండి? 15 lakhs. ఇక్కడ 2,16,000 డివైడెడ్ బై 17 lakhs. అంతే కదమ్మా. సో ఆన్సర్ చెప్పండి. 0.14 అండ్ 0.13 అమ్మా. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫార్ములా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో తీసేస్తున్నానమ్మా. ఏంటంటే నెక్స్ట్ ఫార్ములా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అమ్మా. ఓకేనమ్మా. దీని ఫార్ములా చెప్పండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. అవునా కాదా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్ అమ్మా. చెప్పండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకి ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ వేజెస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను, మైనస్ క్లోజింగ్ స్టాక్ అమ్మ. కానీ మనకి ఈ అబ్స్ట్రాక్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తే మనం చేసేవాళ్ళం అమ్మ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్యాల్కులేట్ చేసేసి వాళ్ళం, కానీ మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. సో సేల్స్నే ఏమనుకోవాలి? సేల్స్నే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనుకోవాలి. ఏమనుకోవాలండి? సేల్స్నే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనుకోవాలి. సో అందుకే ఇక్కడ సేల్స్ పెడుతున్నాను. ఓకేనమ్మా. యావరేజ్ స్టాక్ ఎలా వస్తుందమ్మా? యావరేజ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2 అమ్మ. కానీ మనకి ఇచ్చిందే మొక్క అమ్మ, అందులో మనం యావరేజ్ స్టాక్ ఏమైనా తీయగలమా? ఇచ్చిన స్టాక్ని ఏమనుకోవాలి? యావరేజ్ స్టాక్ అనుకోవాలి. సో అందులో ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది చూడండి. సేల్స్ ఎంతండి? 40 lakhs. డైరెక్ట్ నేను రాయట్లేదమ్మా, డైరెక్ట్ ఫార్ములాలో పెట్టేస్తున్నాను. 40 lakhs అండి. అండ్ యావరేజ్ స్టాక్ ఎంత చూడండి? 3 lakhs. ఇక్కడ వచ్చేసి 35,75,000 డివైడెడ్ బై ఎంతండి? 6 lakh. స్టాక్నే మనం యావరేజ్ స్టాక్ అనుకున్నాం, ఎందుకంటే ముందు సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇవ్వలేదు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇవ్వలేదు, డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చాడు. మనం 2 కంపెనీస్ రేషియోస్ చూస్తున్నామమ్మా. ఓకేనమ్మా. చూడండి ఆన్సర్ ఎంత? నేను ఏదో చెప్పానమ్మా క్లాస్ చెప్పేటప్పుడు, ఇక్కడ ఏదో నెంబర్ వేసుకోమన్నట్టు గుర్తమ్మా నాకు, 8 అనేసి కదమ్మా.
5.96. 8 అంటే బాగున్నట్టు అని చెప్పాను. అండ్ ఎవరో సంభవం ఆ డౌట్ అడిగారు 8 ఎందుకు అండి సార్ అనేసి. చూడమ్మా, ఇక్కడ టర్న్ ఓవర్ రేషియో 13.33 వచ్చింది అంటే 8 దాటిందా లేదా అంటే బాగున్నట్టా లేదండి. నెక్స్ట్ 5.96 అమ్మా, ఇది కొంచెం బాగాలేదు కదా, 8 కన్నా తక్కువ ఉంది కాబట్టి బాగాలేదు అని చెప్పొచ్చు. ఎందుకోనమ్మా, అప్పుడు అడిగింది నీకు డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది అనుకుంటున్నాను నేను. 8 ఎందుకు వేసారు సార్ అన్నది. చూడండమ్మా, చూడండి 8 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 13.33 అంటే ఆర్గనైజేషన్ పని బాగున్నట్టు. 5.96 కొంచెం ఏదో తగ్గుతున్నట్టు. ఓకేనమ్మా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఫార్ములా అమ్మా, లాస్ట్ ఫార్ములా, డెట్ ఈక్విటీ రేషియో. మనకు ఆల్రెడీ ఈక్విటీ తెలుసు. అండ్ డెట్ అంటే ఏంటండి, అప్పులు, అంతే కదా. ఆల్రెడీ ఫార్ములా హెడ్డింగ్లోనో సగం ఫార్ములా ఉంటుందని ఆల్రెడీ చెప్పానమ్మా. డెట్ ఈక్విటీ రేషియో అమ్మా. ఇందాక రిటర్న్ ఆన్ ఈక్విటీ చేశాం కదమ్మా, దీనికి దానికి కొంచెం డిఫరెంట్ ఉందమ్మా. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కంపల్సరీ వచ్చేది, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్ కాల్కులేట్ చేసామమ్మా. కానీ ఇది చివరికి ఆర్గనైజేషన్లో ఎంత మిగులుతుంది అండ్ ఆర్గనైజేషన్లో పెట్టిన అమౌంట్కి ఎంత మిగులుతుంది అంటే చూడమ్మా, ఫార్ములా ఏంటండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డివైడెడ్ బై ఏంటండి డెట్ అంటే ఏంటమ్మా, అప్పులే కదా. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ అండి, అంతే కదండి. ఇక్కడ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఏమేమి వస్తాయి కదండి. ఈక్విటీ షేర్ హోల్డర్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ అండ్ ఏదో చెప్పాను రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అవునండి, ప్రొవిజన్స్ ఫర్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయని చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏబిసి లిమిటెడ్కి ఏమి ఇచ్చాడు, XYZ లిమిటెడ్కి ఏమి ఇచ్చాడు. ఆల్రెడీ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ తెలుసు కదండి, చెప్పండి. ఇందాక లయబిలిటీస్, అందులో లయబిలిటీస్ విడగొట్టమన్నాను కదా. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఆల్రెడీ కరెంట్ రేషియోలో చేసేసాం. ఇప్పుడు మనకి మిగిలినవన్నీ ఎక్కడ వస్తాయండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండి. అందులో ఫస్ట్ లాంగ్ టర్మ్ లోన్స్ ఎంతండి, లోన్స్ వచ్చేసి 7 lakhs, ఎంత 7,70,000, 6,60,000. మంచి బాగా ఇచ్చాడమ్మా మనకి ఈజీగా. 7,70,000 అండ్ 6,60,000. నెక్స్ట్ ఇంకేముందమ్మా, లోన్ ఫ్రమ్ IDBI అని ఒకటి ఇచ్చాడు చూడండి, అది లోన్ ఫ్రమ్ IDBI. షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అండి, దాని అమౌంట్ బట్టి కూడా చెప్పొచ్చు షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేసి. లోన్ ఫ్రమ్ బ్యాంక్స్, లోన్ ఫ్రమ్ అమ్మా. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటిని కలిపేసి లాంగ్ టర్మ్ లోన్స్లో ఇచ్చేయచ్చు. కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనకి ఒక డౌట్ క్రియేట్ చేయడానికి ఇచ్చిన పాయింట్ ఇది లోన్ ఫ్రమ్ IDBI అనేది. ఇది కూడా లాంగ్ టర్మ్ ఎసెట్, ఎందుకంటే అమౌంట్ చాలా పెద్దగా చూడండి, 15 lakhs అండ్ 16,15,000. ఓకేనమ్మా, ఇది మనం ఆల్రెడీ కంపేర్ చేస్తున్నట్టు కూడా దీన్ని చెప్పొచ్చండి. ఓకేనా, దాన్ని ఎందుకు నన్ను కంపేర్ చేస్తున్నాను అని ఎందుకన్నా నేను లాస్ట్లో చెప్తానమ్మా. ఓకేనా, చూడండి టోటల్ ఎంతమ్మా, 22,70,000. దీనికి వచ్చేసి 22,75,000. ఓకేనమ్మా, ఇదేంటండి లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చూడాలి మనం, షేర్ హోల్డర్స్ ఫండ్స్. పిచ్చిగా రాసేస్తాను అనుకోవద్దు, నేను ఆల్రెడీ మీకు అన్ని కూడా ఫోటోలు తీసి గ్రూప్లో పెడుతున్నాను, అవి నీట్గా నోట్ చేసుకోండి. క్లాస్కి వచ్చిన తర్వాత నోట్స్ చూస్తానమ్మా.
ఈక్విటీ ఎంతండి 15 lakhs ఒకటి 17 lakhs ఒకటి అంతే కదండి. అండ్ నెక్స్ట్ రిజర్వ్స్ ఎంతండి 1,33,000 అండ్ 2,44,000 ఎంతమ్మా 15 lakhs 17 lakhs 1,33,000 అండ్ 2,44,000. సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ కదమ్మా టోటల్ 19,44,000 అండి. సో దీన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాలండి ఆన్సర్స్లో పెడితే సరిపోయాయి, ఐ మీన్ ఫార్ములాలో పెడితే సరిపోయాయి. ఎంతండి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎంత 22,70,000 డివైడెడ్ బై 16,33,000. ఇక్కడ వచ్చేసి 22,75,000 డివైడెడ్ బై 19,44,000. ఓకేనమ్మా, దీనికి ఆన్సర్ చెప్పండి 1.39 అండ్ 1.17. ఓకేనమ్మా, ఇక్కడతో ప్రాబ్లం మనకి ఇచ్చింది చేసేసామమ్మా, వెరీ హ్యాపీ. అండ్ మనం ఏం చేస్తామమ్మా మేనేజ్మెంట్ అకౌంటింగ్. కానీ ఒకసారి ఎందుకైనా మంచిది కంపేర్ చేసి చూద్దామా, అంటే రెండు కంపెనీస్కి కంపేర్ చేసి చూద్దామా. మన మేనేజ్మెంట్ అకౌంటింగ్లో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో రెండు కంపెనీస్కి కంపేర్ చేసామా లేదా. ఓకేనమ్మా, విత్ ఇన్ ది ఫామ్లో మనం కనిపెట్టాం. అండ్ మన ఫామ్కి సేమ్ చూడండి అన్ని రిలేటెడ్గానే ఉన్నాయి కదమ్మా, ప్రతి పాయింట్ రెండు కంపెనీలో ఉంది కాబట్టి సరదాగా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఓకేనమ్మా, ఆన్సర్స్ చెప్పండి అమ్మా, తీసేస్తున్నాను మొత్తం అంతానే. ఈ కంపారిజన్ అనేది కేవలం అర్థం అవడానికి మాత్రమేనమ్మా, అందుకని బుక్లో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఐ మీన్ పెద్ద పెద్ద వీడియోలు పెడుతున్నానని ఇబ్బంది పడొద్దమ్మా, కేవలం వింటే అర్థమయ్యేదే కాన్సెప్టే నేను చెప్తున్నాను. అయినా మ్యాక్సిమం ఎవరో చూడట్లేదు కానమ్మా, నేను చెప్పాలి కాబట్టి. ఓకేనండి, ఫస్ట్ కరెంట్ రేషియోస్ చూడమ్మా. కరెంట్ రేషియో కరెంట్ రేషియోని ఈజీగా చెప్తానమ్మా. ఏబిసి లిమిటెడ్ అండి, XYZ లిమిటెడ్ అండి. కరెంట్ రేషియో ఎంత వచ్చిందండి 1.44 అండ్ 1.49. అవును కదండి. తర్వాత క్విక్ రేషియో ఎంత, క్విక్ రేషియో వచ్చేసి 1.16 అండ్ 1.02. నెట్ ప్రాఫిట్ రేషియో అమ్మ షార్ట్ కట్స్ రాస్తాను ఆల్రెడీ. నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత అండి 0.05 అండ్ 0.06. తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆ ఫార్ములా ఎంత అండి 0.14 and 0.13. నెక్స్ట్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో వచ్చేసి ఎంతండి 13.33 అండ్ 5.96. లాస్ట్ వన్ డెట్ ఈక్విటీ రేషియో ఎంతండి 1.39 అండ్ 1.17. అమ్మా కంపేర్ చేయడం ఎలా చూడమ్మా, ఇది చూస్తే ఇది బాగుంది, నెక్స్ట్ ఇది బాగుంది, ఎక్కువేదమ్మా ఇది బాగుంది అండ్ ఇది బాగుంది. ఓకేనమ్మా, అంటే ఓవరాల్గా కరెంట్ రేషియో ఎలా ఉంది 1.44 1.49. అంటే XYZ లిమిటెడ్ కరెంట్ పొజిషన్ అనేది బాగుంది. వాళ్ళు ఎవరైనా అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు వెంటనే అడిగితే వెంటనే తీర్చగల సిచ్యువేషన్లో ఉన్నారా లేదా. దీనికి ఆల్రెడీ స్టాండర్డ్ అవుట్ చెప్పాను కదమ్మా 2:1 అనేదో. వీళ్ళది ఎలా ఉందమ్మా 1.49:1. ఇది కూడా అంతే కదమ్మా, ఇలాగే కదా చెప్పుకునేది 1.1:1:1:1.
సారీ అమ్మా, ఇది మాత్రం టైమ్స్ అండి. అంటే రెట్లు, ఎన్ని రెట్లు. కొన్ని పర్సంటేజ్లో చెప్తాం, కొన్ని రేషియోస్లో చెప్తాం, కొన్ని టైమ్స్లో చెప్తామండి. ఓకేనా? ఇది టర్న్ ఓవర్ రేషియో ఎందుకు చెప్పాలండి? టైమ్స్. ఇక్కడ 8 వేసుకోమన్నాను కదా, చూడండి కంపారిజన్ బోర్డు. ఓకేనమ్మా? ఇది మీకు చేయాల్సిన అవసరం లేదు, కానీ మేనేజ్మెంట్కి ఏం చేయాలి? కంపేర్ చేసి చూపించాలి. ఈ కంపారిజన్, ఈ 2 కంపెనీలు ఒకటమే అనుకోండి, మేనేజర్కి ఏ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంది అనేది ఈ విధంగా చూపిస్తాము. అన్ని రేషియోస్ రాసి డిఫరెంట్ కంపెనీస్కి రాసి దాన్ని కంపేర్ చేసి చూస్తే మేనేజర్ ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉంటుందా? మన యొక్క మెయిన్ ఏంటండి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఏం? ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ద మేనేజర్. ఓకేనమ్మా? రేపు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్లు ఉంటే కొంచెం ఫస్ట్ వీడియోస్ చూడండి అమ్మా. వీడియోస్ చూసి డౌట్ల గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ వీడియోస్ చూడండి ప్లీజ్.